సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గాంలో జరిగినటువంటి దాడిలో 26 మంది మరణించినప్పుడు అందరం కూడా చాలా బాధపడ్డాం. భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా కానీ సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి భారతీయులందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపాం. అదేవిధంగా ఏదైతే నిన్న ప్రధానమంత్రి గారి స్పీచ్ తప్పకుండా భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎంతమంది సైనికులు మరణించారు, ఒక సైనికుల మరణం గురించి చెప్పలేదు. అదే టైం కాదేమో ఈ సందర్భం కాకపోవచ్చు. అంటే సందర్భాలు వాళ్ళకి అంటే దేని గురించి చెప్పారనేది మనకు తెలియాలి కదా సార్. త్రివిధ దళాలు చాలా పోరాటం చేశాయి, కానీ మనం సింధూర్ దేని గురించి స్టార్ట్ చేశామంటే పహల్గాంలో జరిగిన దాడి గురించి అని చెప్పారు. ఆ ఉగ్రవాదులందరినీ మనకు పాకిస్తాన్ అప్పచెప్పింది, లేకపోతే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపేస్తా అని చెప్పింది, లేకపోతే ట్రంప్ మధ్యవర్తం వహించాడు. ఇవన్నీ ఏం చెప్పకుండా మనం దాడి చేసాం, వాళ్ళు దెబ్బతీసాం. నేను మొత్తం స్పీచ్ అంతా కూడా విన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సంఘటన అంటే ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి సంఘటన ఇజ్రాయిల్లో ఎప్పుడైతే ఒక మ్యూజికల్ నైట్ జరుగుతుంటే దాని మీద అటాక్ జరిగినప్పుడు స్టిల్ టుడే వార్ కంటిన్యూ అవుతుంది సార్. మొత్తం గాజాను మొత్తం ఆక్యుపై చేసుకునే పరిస్థితి. అంటే ప్రపంచంలో ఇజ్రాయిల్ లాంటి ఒక చిన్న దేశం ఏ విధంగా చర్యలు చేపడుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్విన్ టవర్స్ను యూఎస్లో కూర్చేస్తే ఆఫ్ఘనిస్తాన్ 15 సంవత్సరాలు ఆక్యుపై చేసుకొని పెట్టుకున్నారు సార్ అమెరికా. ఎందుకు? ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిందని చెప్పేసి. అంటే లాడెన్ పాకిస్తాన్లో పట్టుకున్నారు. లాడెన్ను పట్టుకోవడం పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసిందని చెప్పేసి ఏదైతే లాడెన్ను పట్టుకోవడం పక్కన పెడితే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్ స్టిల్ టుడే ఒక చిన్న దేశం రష్యాకి అగనెస్ట్ కొట్లాడుతుంది. రష్యా దగ్గర వార్ హెడ్స్ లేవా సార్? వార్ హెడ్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, అయినా కానీ పోరాటం చేస్తుంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేస్తున్నా కానీ మనం సడన్గా అసలు మనకు తెలియకుండానే అమెరికా ప్రకటన చేసేస్తుంది కాల్పుల విరమణ జరిగిపోయింది అని చెప్పేసి. జరిగిపోయింది ఎస్ జరిగిపోయింది అని చప్పట్లు కొట్టాలి. మేము ట్రేడింగ్ చేయకుండా బెదిరించాం, వెంటనే ఆపేశారు. ఎస్ మేము ట్రేడింగ్ చేస్తాం కాబట్టి దానికి ఒప్పుకున్నామని మనం ఎక్కడ దాన్ని ఏం మాట్లాడలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా భారతదేశం చేపట్టే ఏ చర్యలకైనా కానీ అందరూ మద్దతు తెలపాలి. కానీ అదే క్రమంలో చేసేటువంటి చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పకుండా ఖండించాల్సిందే. దేశానికి వ్యతిరేకంగా తప్పకుండా సార్. నేనేమంటున్నా అంటే ఈ దేశం అంటే భారతదేశం, ఆ పదం వ్యతిరేకం అనుకుంటే కూడా సార్ భారతదేశం అంటే 140 కోట్ల మంది ప్రజలు సార్. కరాచీ బేకరీ మీద దాడి చేసే కాదు సార్ భారతదేశం మొత్తం అటాక్ చేసిందని చెప్పడానికి. ఎక్కడ జరుగుతుంది సార్? కరాచీ బేకరీ మీద దాడి చేస్తారా సార్? అంటే బేకరీలలో బిస్కెట్ల మీద ఏది బండ్ల మీద నా సార్ మీద దాడి ఏం చేస్తున్నాం సార్ మనం? నేనేమంటున్నా అంటే ట్రేడింగ్ ఆపేసామని చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. ట్రేడింగ్ గురించే కదా ఇప్పుడు మొత్తం ఆగిపోయింది అంటుంది వారు. అదేవిధంగా ఏమంటారు, సింధు జలాలను అడ్డుకున్నాం. ఎక్కడి తరలించావు సింధు జలాలు? నీళ్ళు వస్తూనే ఉంటాయి, కిందికి పంపించకపోతే ఏం చేస్తావు? దోషిట్లో పట్టుకునేటియా లేకపోతే సంచిలో పోసుకునేటియా? ఏం చేసినావు? వాటర్ని ఎటు సైడ్ డైవర్ట్ చేసినావు? ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు అవి డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు అయిపోద్దాం మరి మీరు కూడా అట్లా అంటే యుద్ధం వస్తుందని మనం అనుకోలే కదా సార్. యుద్ధం ఎప్పటికి రాదు. సింధు జలాలను మనం రద్దు చేయమనుకున్నాం. మరి ఇప్పుడు సింధు జలాలను ఆపేసి ఎటువంటి తప్పైనా సింధు జలాలు వాళ్ళు చెప్పే మాటలు సార్. నేనేమంటానంటే అదేవిధంగా ట్రావెలింగ్ ఆపేశాం. ఏడికి? ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వాడు తిరుగుడు బంద్ చేసినావా? నెక్స్ట్ వచ్చేసి ఏంది పీఓకే నాకు చెప్పాలన్నాం. చెప్తాడా సార్ ప్లేట్లో పెట్టి? ఇది నాకు అర్థం లేదు సార్. ప్లేట్లో పెట్టి దాడి చేస్తామన్నా. నెక్స్ట్ వచ్చేసి మొత్తం టెర్రరిజం ఆపేస్తా అని చెప్పారు. ఎవరు కలిసిరు సార్? ఈ రోజు కూడా నేషనల్ మీడియా ఇప్పుడు పెట్టండి సార్. నేషనల్ మీడియా కాదు, ఏ మీడియానన్నా పెట్టండి. నైట్ కూడా పాకిస్తాన్ డ్రోన్లు ఎగిరినాయి, కొన్ని విమానాలు ఆగిపోయినాయి కూడా. ఎస్ సార్, విమానాలు ఆపేసారు, కూల్చేసినామని చెప్పారు. నువ్వు అన్నిటికి ఒప్పుకున్నావు, యుద్ధాన్ని ఆపేసినావు. యుద్ధం జరగమని ఎవరు కోరుకోవట్లేదు. అసలు నేను ఎవరు మొదలు పెట్టమన్నారు యుద్ధాన్ని? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక 10 దేశాలను కూడగట్టలేని దుస్థితి సార్ మనం. ఎవరు సార్? వాళ్ళకి డైరెక్ట్ టర్కీ ఒక షిప్ పంపించింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఏది అమెజాన్ బైజాన్ అని చెప్పేసి ఒక కంపెనీ కంట్రీ అది కూడా మద్దతు ప్రకటించింది. అజర్బైజాన్. నీకు ఏ కంట్రీ మద్దతు తెలిపింది? ఎవడొస్తా అన్నాడు? నీకు ఏమున్నా కానీ మేము ఉంటాం మీతోటి అని చెప్పారు. ఇంకోటి మన స్వదేశీ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేసింది అంటారు. S-400 అనేది మనం కొనుగోలు చేసిందే కదా సార్. నీ స్వదేశీ పరిజ్ఞానం ఎక్కడ యూజ్ చేసినా అసలు లేదని ఎట్లా అంటారు? లేదని అనట్లేదు సార్. ఆ విషయంలో మన భారతదేశ సైంటిస్టులను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచట్లేదు. ఓకే, నేను అన్నది ఏంటంటే మీరు మొదలుపెట్టి సైనికుల వీరమరణం పొందేటట్టు చేసి మళ్ళీ దాన్ని సడన్గా మేము ఆపేసాం. మీరు ఆపేయలే సార్, మనం ఆపేయలే, భారతదేశం ఆపేయలే. ఆపింది ట్రంప్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తుండు. ఇద్దరి మీద వాణిజ్య ఆంక్షలు పెడతాను, నీ వాణిజ్య ఆంక్షలు కట్ చేస్తాను.
సార్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా సార్, అంటే జనరల్గా మీరు చాలా సీనియర్లు మీడియాలో ఉన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమన్నా ఐఎంఎఫ్ లోను నువ్వు అడ్డుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చిర్రు, రైట్ మనకి ఎందుకు ఇచ్చిర్రు? Right, వీటి మీద ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు? 1 minute సార్, ఐఎంఎఫ్ లోన్ ఎందుకు ఇచ్చిర్రు అంటే యుద్ధం చేయమని ఇచ్చిర్రు కదా వాళ్ళకు. అవును ఇప్పుడు ఏదైతే ఆ దయాకర్ అన్న అన్నట్టు నువ్వు ఆ లోన్ కూడా అడ్డుకోలేకపోయావు, అంటే అమెరికా ఏం చేసింది, ట్రేడింగ్ చేసింది వాళ్ళతోటి. ఇదే మాట అంటున్నా సార్, ఒకవేళ నిజంగానే మీరు అన్నది నిజమైతే అంతకంటే ఇప్పుడు కగార్ అని చెప్పేసి ఒక 50,000 మంది సైనికులు సార్, సిఆర్పిఎఫ్ వాళ్ళు భారతదేశం మీద దాడి చేస్తున్నారు. ఏది ఆ గుట్టలన్నీ క్లియర్ చేసి అదానికి అంబానికి అప్పచెప్పాలి, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా తీసుకోవాలి ఇప్పుడు వెంటనే. కాబట్టి దేశంలో జరుగుతున్న 50,000 మంది సైనికులను దింపి దేశంలో యుద్ధం చేస్తూ బార్డర్లో ఉన్నటువంటి యుద్ధాన్ని ట్రంప్ చెప్తావు సార్ నువ్వు. రైట్ నెక్స్ట్ వచ్చేసి అడిగేదేంది సార్, కాలర్లందరూ అడిగేదేంది, యుద్ధం కావాలని ఎవరు కోరుకోవట్లేదు, భారత ప్రభుత్వంతో అందరం కూడా ఉన్నాం. నేనేమంటున్నానంటే దానికి ఈ దేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికో ఈ యుద్ధం ద్వారా ఏం సాధించినాం మనం? నువ్వు ఎవడు ఆపుతా అని చెప్పి నీకు టెర్రరిజం? నువ్వు పాకిస్తాన్ చెప్పారు కదా, ఎవరు చెప్పారు? డీజీ స్థాయిలో వాళ్ళు శరణం డీజీ స్థాయిలో మాట్లాడుకుంటే అయిపోయిందా సార్? అంటే ప్రధానమంత్రులు మాట్లాడుకోవద్దు, ట్రంప్ చెప్పంగానే ఆపేయాలి, వాళ్ళు మాట్లాడుకుంటే ఆఫీసర్లు మాట్లాడుకుంటే అయిపోయింది, అంతేనా సార్? రైట్, ఒకసారి ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. అట్లాగా బీజేపీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా సింధూరం పెట్టుకోకుండా చేసి పడేసారు సార్. అట్లా పేరు పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మన సైనికులు చనిపోయారు సార్. ఈ మోడీ ఇంతవరకు బయట కూడా కనిపించాలి. నేను ఒకటి చెప్తున్నా సార్, వివిధ దళాలతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు, వాళ్ళతో క్వశ్చన్లు అడిగిపిస్తాడు, అదే విధంగా ఇస్రో తోటి ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ప్రధానమంత్రి ఎందుకో ప్రెస్ ముందరికి రాడు సార్, పెట్టారు కదా, మాట్లాడారు కదా, వీడియో రిలీజ్ చేసి ఎక్కడ. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు దీనికి సమానం చెప్పండి. ప్రధానంగా ట్రంప్ విషయంలో కాస్త ఎక్కువ నెగిటివ్ వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది, మీరేమంటారు సార్? ముందు రాకేష్ మాట్లాడిన మాటలు టిఆర్ఎస్ మాటలు అయితే ఇంతకంటే దేశద్రోహ పార్టీ స్టార్ట్ అయింది. ఈ భజన స్టార్ట్ చేయి, దేశద్రోహం దేశానికి సాధించేందో చెప్పరా తప్ప. ఆగండి సార్, మీరు ఆగండి, ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు సమాధానం. ఒక దేశద్రోహ పార్టీ యొక్క భాషగా నేను భావిస్తాను సార్. ఇది ఇంతకంటే దేశాన్ని ప్రేమించి చేసిందో చెప్పరాదు. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు రాకేష్, దేశాన్ని తాకట్టు పెట్టి బతకటాలు మీరు ట్రంప్కు తాకట్టు పెట్టి. ఇట్లయితే నేను ఆపేయాల్సి వస్తుంది. ఓకే సార్ చెప్పండి. వద్దు, తప్పు ఇద్దరు వ్యక్తిగతంగా ఇద్దరు వెళ్తే నేను ఆపేస్తాను. ఓకే సార్ చెప్పండి, మీరు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా విషయాలు మాట్లాడండి, అంతేగాని అనవసరంగా భారతదేశానికి నష్టం జరిగే విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, అయితే వ్యక్తిగతంగా మీరు కూడా అనమాకండి దయచేసి. నేను వ్యక్తిగతంగా అంటలేదు సార్, నేను ఇది టిఆర్ఎస్ భాషనేనా అని. ఓకే, ఆల్రెడీ చెప్పారు కదా మిగతా ట్రంప్ ఇష్యూ. టిఆర్ఎస్ భాష అయితే అంతకంటే దేశద్రోహ పార్టీ ఇంకోటి ఉండదని నేను చెప్పదలుచుకుంటాను. రెండో అంశం సార్, ఇది చాలా స్పష్టంగా నిన్న అంటే వారు మాట్లాడినటువంటి భాష సింధూరం చూశారా, సైనికులను ఎంతమందిని చంపారు, ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఏం జరిగింది, ఈ ప్రశ్నలు భారత సైన్యం చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పింది సార్. భారత సైనికాధికారులు వాళ్ళని కూడా నమ్మకపోతే ఈ దేశంలో అది పాకిస్తాన్ భాష తప్పిస్తే భారతదేశం భాష కాదని అభిప్రాయం సార్. అది పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడినారు. ఈ దేశం అంటే గౌరవించడం, నన్ను పాకిస్తాన్ అమెరికా వాడా, ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, వ్యక్తిగతంగా అట్లా మీరు అనొద్దు, ఈయన అనకూడదు. ఓకే సార్, నేను వ్యక్తిగతంగా అమెరికా పాలేరోడు వీళ్ళు తప్పు భారతీయుని హిందువును చెప్పు ఫస్ట్. రైట్ అమెరికా పాలేరోడు ఆగండి, తప్పు. వ్యక్తిగతంగా పాకిస్తాన్ ప్రతినిధి అని ఒకళ్ళు, అమెరికా ప్రతినిధి అని ఒకళ్ళు ఇట్లా మాట్లాడుకోవద్దు దయచేసి. విషయానికి రండి. ట్రంప్ విషయం కరెక్టా కాదా? ట్రంప్ అనవసరంగా క్రెడిట్ తీసుకుంటున్న ప్రయత్నాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు అది చెప్పండి సార్. నేను ఒక పదం చెప్పిన తర్వాత నేను మాట్లాడతా సార్. అభ్యంతరకర పదం అయితే వాడొద్దు దయచేసి. నేను సార్, కాశ్మీర్ అండ్ తెలంగాణ, హైదరాబాద్ ఆర్ ఫోర్సిబుల్లీ annexed విత్ ఇండియన్ యూనియన్ అనే పదాన్ని ఎప్పుడైతే మాట్లాడిందో ఒక పార్టీ పేరు కూడా చెప్పా, అంతకంటే భారతదేశంలో
దుర్మార్గపు పార్టీలు ఉండవనేది నా అభిప్రాయం సార్. రైట్. ఎందుకంటే భారతదేశంలోకి కాశ్మీర్ బలవంతంగా తీసుకోబడింది, తెలంగాణ కూడా తీసుకోబడిందన్న ఒక రాజకీయ పార్టీ యొక్క అభిప్రాయం. నువ్వు అప్పుడు లేనే లేవుది. ఓకే, ఒక్క నిమిషం. నువ్వు ఏదో లావ మాట్లాడుతూ ఒక్క నిమిషం. ట్రంప్ గురించి అడుగుతుంటే ఏదో చెప్తాడు సార్. రైట్, రైట్. ఓకే, ఆయన చెప్పదలుచుకుని చెప్పనివ్వండి. రైట్, ప్లీజ్. సార్, భారతదేశం యొక్క సింధూర్ ఆపరేషన్ కు సంబంధించి వద్దు ఇప్పుడు ఏం చెప్పాలి, మేము కూడా వీడియో పెట్టాలి సార్, సార్. మీరు తర్వాత మాట్లాడతారు. ఏం చెప్పి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు. ఓకే ప్లీజ్. సార్, సింధూరాన్ని తుడిపేసినారనే మాట మాట్లాడడం అనేటువంటిది భారత ప్రజలు ఏ రంగా తీసుకుంటారో నేను కూడా వాళ్ళకి ఖండించాను కదా, నేను దాంట్లో- నేను కూడా ఖండించాను కదా ప్రకాష్ గారు, అది తప్పు, అది దాంట్లో ఏం సందేహం రెండో మాటకు తావులేదు. ఓకే, అది ఖండించడమా లేకపోతే దాని గురించి అటువంటి మాట మాట్లాడే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్, నేను కాదు. నెంబర్ 3, యుద్ధం మొదలు రాజకీయ పెట్టిన లెక్కలు యుద్ధం సార్. జరగాలి. మీరు మాట్లాడమని దయచేసి. ఓకే.